రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీ చేసిన ఉత్తర్వులోని సందేహాలపై ఆర్థిక శాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి. ఒకే చోట 4 ఏళ్లు పనిచేసిన వారందరినీ ఖచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని పేర్కొంది. తెలంగాణ సర్కార్ ఉద్యోగుల సాధారణ బదిలీలపై నెలకొన్న సందేహాలను ఆర్థిక శాఖ నివృత్తి చేసింది. ఒకే చోట 4 ఏళ్ల నుంచి పనిచేసిన వారందరికీ బదిలీ ఉంటుందని, భార్యాభర్తలున్నా తప్పనిసరిగా స్థానచలనం చేయాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. అలా మార్చినప్పుడు కొత్త చోట దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగ్ ఉండాలని పేర్కొంది. ప్రస్తుతం 4 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన భార్యాభర్తలుంటే వారిని బదిలీ చేయాలని పేర్కొంది. స్పౌస్ కేసు నిబంధన కింద చాలామంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో, మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను అక్కడికే బదిలీ చేయాలని గట్టిగా అడుగుతున్నారు. అలా అడిగేవారిని ఖచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని ఆర్థిక శాఖ స్పష్టతనిచ్చింది. నగరంలో ఉన్నవారినే గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెబుతున్నాయని ఆర్థిక శాఖ తేటతెల్లం చేసింది. వేర్వేరు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారు సైతం స్పౌస్ కేసు నిబంధనను అనుకూలంగా మార్చుకున్నారని తెలుస్తోంది. నిబంధనల ప్రకారం వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్న ఇద్దరికి నగరంలో 4 ఏళ్ల సర్వీసు పూర్తయితే ఖచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాల్సిందేనని నిబంధనలు చెబుతున్నాయి. డిప్యుటేషన్పై ఉద్యోగి 4 ఏళ్ల పాటు ఎక్కడ పనిచేస్తే అక్కడి సర్వీసుగానే పరిగణించి సదరు ఉద్యోగికి అదే ప్రాంతంలో మళ్లీ సాధారణ బదిలీ కింద పోస్టింగ్ ఇవ్వొద్దని ఆర్థిక శాఖ మెమోలో వివరణ ఇచ్చింది. మొత్తం పోస్టుల్లో 40% కాకుండా సాధారణ బదిలీలు ఒక శాఖలో, ఒక కేడర్లో 40% మించకుండా చూడాలని నిబంధన విధించింది. మొత్తం పనిచేస్తున్న 40 మందిని బదిలీ చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉద్యోగుల ఆప్షన్లను స్వీకరించి బదిలీలు చేయనున్నారు. జూలై 9 నుంచి 12 వరకు ఉద్యోగుల నుంచి ఆప్షన్లు స్వీకరిస్తారు. జూలై 13 నుంచి 18 వరకు ఉద్యోగుల బదిలీల దరఖాస్తులు పరిశీలించి జూలై 19, 20 తేదీల్లో ఉద్యోగుల బదిలీల ఉత్తర్వులను జారీ చేస్తారు. జూలై 21 నుంచి ఉద్యోగుల సాధారణ బదిలీలపై మళ్లీ నిషేధం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు.